నిండుగానే ఉంటుంది, బాగుంటుంది. రీసెంట్గా ఒక పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్లో, ఒక అమ్మాయి చిన్న డ్రెస్ వేసుకొని ఒక స్టేజ్ పైన ఉంటే వాళ్ళు కెమెరాస్ తోటి వీడియోస్ అయినా ఫొటోస్ అయినా తీయడానికి ట్రై చేసిండ్రు. అదే ఒక అమ్మాయి నిండుగా బట్టలు వేసుకొని తీసుకుంటా ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, దండాలు పెడుతున్నారు. ఈ రోజుల్లో మంచి చెప్తే వినటోళ్ళు ఎవరు బ్రో, ఎవరైనా చెడు కోసమే చూస్తారు. బాగుపడాలని చెప్తే ఎవడు కూడా దాన్ని రిసీవ్ చేసుకోరు. మా బాయ్స్ దేంది చూసినానికి చూసినంత అన్న ఫీలింగ్లోనే ఉంటారు. నాగబాబు గారు కూడా వీడియో రిలీజ్ చేశారనమాట, శివాజీ గారికి, ఆంటీగా అనసూయ గారికి ప్లస్గా. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు. అది ఆలోచించుకొని వాళ్ళు కూడా మాట్లాడారు. రేపు వాళ్ళ కూతురైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా ఇలాంటి ఇన్సిడెంట్ ఫేస్ చేసినప్పుడైనా కూడా అట్లా అయినప్పుడు అప్పుడు వాళ్ళకి ఆలోచిస్తారు వాళ్ళు కూడా. అరే మా ఇంట్లో కూడా ఇట్లా అయింది కదా, అప్పుడు నేను ఎందుకు ఇట్లా స్టాండ్ తీసుకోలేదు అన్నప్పుడు వాళ్ళకి ట్రిగర్ అయిపోతుంది అది. శివాజీ చెప్పిన మాటల్ని చాలా మంది మంచిగా తీసుకుంటే, అనసూయ లాంటి వాళ్ళు, సింగర్ చిన్మయి లాంటి వాళ్ళు ఎందుకు నెగిటివ్గా తీసుకుంటున్నారు? నెగిటివ్గా తీసుకున్నవాడికి నెగిటివే వస్తుంది బ్రో. పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్గా తీసుకున్నంత మాత్రాన వాళ్ళకి నష్టం కానీ ఏమున్నది. వాళ్ళు ఏదో అన్నారు అని ఇంకా కొన్ని ఎక్కువ పోస్టులు చేసుకొని ఎవరిది పబ్లిసిటీ అయిపోతుంది, ఎవరిది పోతుంది, వాళ్ళదే పోతుంది. ఇన్స్టాగ్రామ్లో సామాన్లు అనే పేరు మీద ఒక సాంగ్లు వస్తే రీల్స్ చేస్తారు, కానీ బయట శివాజీ ఒక మాట అంటే మీరు పడరా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అదే బ్రో, ఏదైనా కూడా ఒక పర్సన్ ఒక స్టేజ్కి పోయిన తర్వాత ఆ పర్సన్ మాటలు అనేటివి జనాలకు ఎక్కువ తీసుకుంటారు. అంతకుముందు ఒక ఆంటీ కూడా ఏమన్నంటే మీ సామాన్లు బాగుండాలి ఆంటీ అని అన్నారు. అప్పుడు మరి ఆమెకి ఎందుకు స్టాండ్ తీసుకోలేదు వీళ్ళు? అంటే ఆమె లేడీ కాదా? కేసు పోనీ, జస్ట్ స్టాండ్ తీసుకొని స్పందించలేదు. అదే మాట్లాడాలి కదా స్టాండ్ తీసుకొని. ఎందుకంటే ఆమె కూడా ఒక లేడీయే. ఆమె పైన స్పందించింది ఈమెందుకు ఇట్లా అని. సో ఇంకొంతమంది ఏమంటున్నారంటే శివాజీ గారిని ఉమెన్ కమిషన్ పిలిచి మందలించారు ఉమెన్ కమిషన్ వాళ్ళు. సో మరి బాలకృష్ణ కూడా ఒక స్టేజ్ మీద అమ్మాయిలే కడుపులు చేయాలని చెప్పేసి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఎందుకు పిలవరు ఉమెన్ కమిషన్ వాళ్ళు? అదే బ్రో, పెద్ద ఒక స్టేజ్ ఉన్నవన్నీ పిలిచే అంత వీళ్ళకి లేదు. అరే ఏదో చిన్న సినిమాలు చేసుకున్నాడు, ఈయన కూడా చాలా సినిమాలే చేసిండు. కాకపోతే వాళ్ళ రెప్యుటేషన్ వేరు, వీళ్ళ రెప్యుటేషన్ వేరు అట్లా. సో ఇప్పుడు అదే స్టేజ్ పైన శివాజీ గారు ఒక అమ్మాయి నిండుగా ఉంటే ప్రకృతిలాగా పచ్చిదంగా చాలా అందంగా ఉంటుంది అని చెప్పారు. దాని పక్కన పెట్టి ఇలాంటివి ఎందుకు తీసుకుంటున్నారు జనాలు కూడా? నిండుగానే ఉంటుంది, బాగుంటుంది. రీసెంట్గా ఒక పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్లో, ఒక అమ్మాయి చిన్న డ్రెస్ వేసుకొని ఒక స్టేజ్ పైన ఉంటే వాళ్ళు కెమెరాస్ తోటి వీడియోస్ అయినా ఫొటోస్ అయినా తీయడానికి ట్రై చేసిండ్రు. అదే ఒక అమ్మాయి నిండుగా బట్టలు వేసుకొని తీసుకుంటా ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, దండాలు పెడుతున్నారు. అది డిఫరెన్స్. సో ఇండస్ట్రీలో కొంతమంది మా బాడీ మా ఇష్టం, మేము ఇలాగే ఉంటాం, చూసే కళ్ళు మార్చుకోవాలి మీరు అని చెప్పేసి కూడా అంటున్నారు. మన నిజంగా చూపించిన వాడికి చూస్తారు బ్రో. కళ్ళు మార్చుకునేది ఏమున్నది, వాళ్ళు చూపెడతారు, మేము చూస్తాం అంతే. దాంట్లో ఏమున్నది. ఒక ఇంటర్వ్యూలో అనసూయ గారు ఏమన్నారంటే, మేము నగ్నంగా వచ్చి ఒక అబ్బాయి ముందున్నా ఏం చెయ్యకూడదు, భర్తకు మాత్రమే హక్కు ఉంటుంది అని అంటుందామె. అట్లాంటప్పుడు భర్త ముందే చూపించుకోవాలి కదా. దునియా అంతా భర్తలు కాదు కదా ఆమెకి. అప్పుడు అది చూసుకోవాలి వాళ్ళు. అదే ఇంటర్వ్యూలో నా పెద్ద కొడుకు కూడా నచ్చదు, నేను చిన్న బట్టలు వేసుకుంటే వాడు కూడా చెప్తాడు నాకు ఇలాంటి బట్టలు వేసుకోద్దామా అని. కానీ వాడికి రిప్లై ఇస్తాను నేను, నా బాడీ నా ఇష్టం అని చెప్పేసి. మనం ఇంట్లోనే అంత ఆ రేంజ్లో చూసినప్పుడు బయట చూడడానికి ఎందుకు అనుకుంటారు, చూస్తారు. నువ్వు ఇంట్లో చెప్పినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి. అది దట్టు మీ కొడుకు మీద. కొడుకు కూడా నువ్వు ఆ రేంజ్లో నువ్వు సమాధానం చెప్పినావు అంటే బయట సమాజం ఎందుకు వింటాడు నీకు? వినడు.